హాయ్ నమస్తే వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. హైదరాబాద్ అండర్-19, అండర్-23 జూనియర్ లెవెల్లో హైదరాబాద్కి రిప్రజెంట్ చేసి సుబ్బైపిల్లి వన్డే మ్యాచ్లు ఆడి హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ స్క్వాడ్లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ రంజీ ట్రోఫీ టీంకి ఫీల్డింగ్ కోచ్గా 3 టర్మ్స్ దాదాపు 10 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి గణేష్ టు మిథాలీ రాజ్ నుంచి అంబటి రాయుడు కావచ్చు, వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళందరికీ కూడా బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉంటూ తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని దగ్గరగా గమనించినటువంటి గణేష్ ఈ రోజున మనతో ఉన్నారు. ఫీల్డింగ్ కోచ్గా ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఫీల్డింగ్ కోచ్గా మారాల్సినటువంటి కారణాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ చందు గారు, చంద్రశేఖర్, థ్యాంక్స్ అ లాట్. అసలు ఫస్ట్ మీరు క్రికెట్ ఎప్పుడు మొదలుపెట్టారు? నేను యాక్చువల్లీ క్రికెట్ స్టార్ట్ చేసినది 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి. ఏజ్ 15 ఇయర్స్ ఉండే అప్పటి నుంచి నా క్రికెట్ జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మా ఇంట్లో ఫ్యామిలీలో బ్రదర్స్ కానీ అందరూ క్రికెట్ ఫ్యాన్స్ ఉండేయండి. ఓల్డర్ జనరేషన్ గవాస్కర్ కానీ, కపిల్ దేవ్ కానీ, గ్యారీ సోబర్స్ కానీ వీళ్ళతోని చూసి ఐఎమ్ ద యంగెస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. మై ఎల్డర్ బ్రదర్ యూనివర్సిటీ కూడా ఆడారండి, వెంకటరామన్ అని. ఈ హాస్ ప్లేడ్ ఫర్ యూనివర్సిటీ అండ్ దెన్ ఈజ్ టేకెన్ మై ఎంటైర్ ఫ్యామిలీలో నేను లాస్ట్ ఉండే అని ఐ గాట్ ద ఆపర్చునిటీ టు ప్లే క్రికెట్ more because all my brothers they played one level of cricket. My Gopal Krishna also played for Mohindla Gold Cup. ఈ ఆల్విన్స్ క్యాప్టెన్ ఉండే. తర్వాత ఎల్డర్ బ్రదర్ ఇంటర్సిటీ అండ్ ఇంకొక బ్రదర్ కూడా ఆడాడు. సో ఈ అందరు ఫ్యామిలీ ఆడి వాళ్ళని చూసి పెరెడ్ గ్రౌండ్లో ఇంట్లోనే మీకు క్రికెటింగ్ కల్చర్ ఉంది 100% అండి. తర్వాత వాళ్ళందరినీ చూసి నేను పెరెడ్ గ్రౌండ్లో ఐ వాజ్ గెట్టింగ్ ఇన్స్పైర్డ్ టు గో. మార్నింగ్ ఆ జర్నీ ఎట్లా ఉందంటే ఆ టైంలో గ్రౌండ్స్ లేకుంటే మాకు అవైలబిలిటీ లేకుంటే ఆ టైంలో మేము పెరెడ్ గ్రౌండ్లో వెళ్ళినప్పుడు ఐ టు సీ ఆల్ ద 8 to 9 మ్యాచెస్ అండి. అక్కడ చూసి ఆ ఇన్స్పైర్ అక్కడనే ఆయన ఎక్కువ ప్రతి మ్యాచెస్ పై చూస్తుండే అక్కడ పోతుండే. కానీ మాకు అక్కడ పోయినాక ఐ నెవర్ టు గెట్ ఏ ఛాన్స్ టు ప్లే 11 బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్. హైట్ కూడా చాలా తక్కువ ఉండే. దే ఆర్ స్కేట్ టు గివ్ మీ ఛాన్స్. ఐ టు హెల్ప్ దెమ్ వేర్ ఎవర్ ద బాల్ హిట్. మీరు కూడా చూసి ఉండొచ్చు, పెరెడ్ గ్రౌండ్లో ఎంపైరింగ్ చేసి ఉండొచ్చు. పెరెడ్ గ్రౌండ్లో ఒక బాల్ షాట్ కొడితే డెఫినెట్లీ ఇట్ గోస్ టు వెరీ నెక్స్ట్ గ్రౌండ్. సో ఎవరు ఉరకరు, నేనే పోయి ఉరికిపోయి మళ్ళీ అట్లా చేసేసి అలవాటు అయిపోయింది క్రికెట్ ఆడేది. గణేష్ వికెట్ కీపింగ్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? న్యాచురల్ అండి. మా ఎల్డర్ బ్రదర్ ఇంటర్సిటీ ఆడే ముందు ఐ వాజ్ అ వికెట్ కీపర్. తర్వాత నేను ఎక్కువ క్లోజ్గా నేను వికెట్ కీపర్స్ని చూస్తుండే. అప్పుడు పి కృష్ణమూర్తి వాజ్ ద పర్సన్ ఐ యూస్ టు వాచ్ హిమ్ వెరీ క్లోజ్. దట్ ఈస్ వై ఐ కల్టివేటెడ్ యాజ్ అ వికెట్ కీపర్. దాంట్లో వికెట్ కీపింగ్లో పెరెడ్ గ్రౌండ్లో కూడా వెన్ ఐ గో ఐల్ బీ సీయింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6th class 7th class ఉన్నప్పుడు ఐ టు సీ ఆల్ ద వికెట్ కీపర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లౌస్. తర్వాత ఆ టైంలో మాకు పేరెంట్స్కు లేదు పైసలు తీసుకోనికి. సో ఐ యూస్ టు వేర్ హ్యాండ్ కర్చీఫ్ and do wicket keeping wherever I play in parade ground matches. సో ఆ తర్వాత అంటే సుబ్బైపిల్లి ఆడారు మీరు, ఆఫ్ కోర్స్ అండర్-19, అండర్-23 దట్స్ ఓకే. తర్వాత సుబ్బైపిల్లి ఇది రంజీ ట్రోఫీ స్క్వాడ్లో ఉండి ఫైనల్ 11లో డెబ్యూ చేయలేకపోవడానికి కారణం ఏంటి? అది కాంపిటీషన్ చాలా హెవీ ఉండే అండి. రంజీ ట్రోఫీ టైంలో మన యాక్చువల్లీ హర్షదేవ్ నరసింహారావు అండ్ రాజేష్ యాదవ్ శివలాల్ వాళ్ళ తమ్ముడు, మేమిద్దరం ఒకటే రోజు ఆంధ్ర బ్యాంక్లో కూడా జాయిన్ అయినాం. రాజేష్ యాదవ్ కూడా ఉండే అంట. ఆ టైంలో ఏమైందంటే ఐ గాట్ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ సుబ్బయ్య పిల్లే అగేన్స్ట్ ఆంధ్ర సెమీఫైనల్స్ దాకా చాలా బాగా చేస్తుండే వికెట్ కీపింగ్. అదే అందరు అంటుండే. సో ఆ కీపింగ్ చేసేప్పుడు ఫైనల్లీ ఏమైందంటే సెమీఫైనల్స్లో భాస్కర్ రామ్మూర్తి బ్యాటింగ్ ఆడేప్పుడు అనిల్ మిత్తల్ బౌలింగ్లో నాకు ఫ్లిప్ ప్యాడ్ పైన తాకి డైరెక్ట్ నాకు లెఫ్ట్ సైడ్ కళ్ళే తాగిందండి. దాంట్లో ఏమైందంటే ఐ గాట్ ఏ వెరీ బిగ్ ఇంజురీ.
దాంట్లో ఐ మిస్డ్ ఫైనల్స్. ఆ టైంలో వాళ్ళు విజయ్ పాల్ కోచ్ ఉండే, పాండు సార్ డాక్టర్ ఉండే. వాళ్ళు ఏమన్నారంటే గణేష్ యూఆర్ నాట్ ఫిట్ టు ప్లే ఫైనల్స్ అన్నారు. దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఆ టైంలో ఎంఎల్ జయసింహ గారు వెన్ ఐ వాజ్ టేకన్ మొయిన్లా గోల్డ్ కప్ 2 గుడ్ క్యాచెస్ తీసుకున్నాను ఇక్కడ ఆల్ ఇండియా ఎస్బీఐతోని. ఒకటేమో జిఆర్ విశ్వనాథ్ క్యాచ్ సిల్లీ పాయింట్లో, హర్షదయ్ బౌలింగ్లో, అండ్ నరసింహారావు బౌలింగ్లో ఫార్వర్డ్ షాట్ లైక్ అబ్దుల్ జబార్. అంటే ఆ టైంకి మీరు వికెట్ కీపర్ కాదు. ఆ టైంలో నేను వికెట్ కీపింగ్ చేసి వీ వెంట్ టు సుబ్బయ్య పిల్లే ఇన్ ఆంధ్ర ఆఫ్టర్ దట్ మొయిన్లా గోల్డ్ కప్. వికెట్ కీపింగ్ చేస్తూ ఫార్వర్డ్ షాట్లలో క్యాచ్ అది ఐ టేకెన్ 2 బ్రిలియంట్ క్యాచెస్. అప్పుడు ఎమ్మెల్జే సింహ గారు జిఆర్ విశ్వనాథ్ వాజ్ రియల్లీ హ్యాపీ టు సీ మై వికెట్ కీపింగ్. దెన్ ఇమీడియట్లీ టోల్డ్ ఎమ్మెల్జే సింహ దట్ దిస్ బాయ్ ఈజ్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్, ఈ షుడ్ మేక్ హిమ్ ప్లే. డెఫినెట్లీ ఈయన రంజీ ఆడాలి, ముందు కూడా చాలా క్రికెట్ ఆడాలి, చాలా బ్రిలియంట్గా ఉన్నారు. ఐ నెవర్ సీన్ ఎనీబడి టేకింగ్ దిస్ టైప్ ఆఫ్ క్యాచెస్ సిల్లీ పాయింట్లో కానీ యాజ్ అ వికెట్ కీపర్ గోయింగ్ ఇన్ ఫ్రంట్ బై హ్యూజ్ యాంటిసిపేషన్తో తీసుకున్నది. దెన్ దే సెలెక్టెడ్ మీ ఇన్ రంజీ ట్రోఫీ. బిఫోర్ రంజీ ట్రోఫీ వెంట్ టు ఆంధ్ర. అక్కడ నాకు ఇంజురీ అయిందండి. సెమీఫైనల్స్ దాకా ఆడి ఫైనల్స్ ముందు కేరళ ముందు ఇంజురీ అయినాక నైట్లో దే టోల్డ్ మీ దట్ ఫిట్, ఇఫ్ యువర్ ఐస్ ఈజ్ ఓపెన్ then we'll make you play. Very big injury, 8 stitches, still you want to play a cricket మ్యాచ్ అంటున్నారు. ఆ సిచ్యువేషన్ అట్లా వస్తే నేను చెప్పాను నేను ఆడతానని చెప్పాను. ఎందుకంటే రంజీ ట్రోఫీ ఈజ్ మై ఫ్యూచర్. యువర్ డ్రీమ్, యువర్ గోల్. డ్రీమ్ 11లో ఆడాలి, హైదరాబాద్ గెలిపియాలి రంజీ ట్రోఫీ. ఆ ఫీలింగ్ ఆ టైంలో అట్లనే వస్తుండేండి. తర్వాత అది ఇంజురీ అయినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మై ఐస్ గాట్ కంప్లీట్లీ క్లోజ్డ్ యాజ్ డాక్టర్ గివన్ లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇచ్చినాక అది క్లోజ్ అయిపోయింది. దెన్ దే టెస్టెడ్ మీ. దెన్ విజయ్ పాల్ సెడ్ సార్ గణేష్ ఐ థింక్ యూ హావ్ టు టేక్ రెస్ట్. సడన్గా కీపర్ లేకుంటే విజయ్ మోహన్ రాజ్ని కీపింగ్ చెప్పించేశారు. విజయ్ మోహన్ రాజ్ డిడ్ వికెట్ కీపింగ్. దెన్ నెక్స్ట్ దట్ ఇయర్లీ చేసినాక వెన్ హైదరాబాద్ రీచ్ నరసింహారావు బాబ్జీ 86-87లో అప్పుడు ఉన్నాను. అప్పుడు దే జనరలీ వెన్ దే గో అవుట్ సైడ్ దే విల్ టేక్ 2 వికెట్ కీపర్స్. మనం బీమోన్ కూడా చాలా సపోర్ట్ చేశారు నన్ను. గణేష్ షుడ్ బి దేర్ అని బీమోన్ గారు చెప్పారు. బట్ సిన్స్ శివలాల్ యాదవ్ వాజ్ ప్లేయింగ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ అట్ చెన్నై, హైదరాబాద్ రీచ్ ఫైనల్స్ అగేన్స్ట్ ఢిల్లీ. సో దే అనుకున్నారు విజయ్ మోహన్ రాజ్ కెన్ డూ ఇఫ్ అట్ ఆల్ రిక్వైర్డ్, విజయ్ మోహన్ రాజ్ కెన్ డూ. ఎతేషామ్ ఆల్రెడీ దేర్ వికెట్ కీపర్, విజయ్ మోహన్ రాజ్ కెన్ డూ అని విల్ గెట్ శివలాల్ యాదవ్ ఇన్ ద ప్లేయింగ్ 11. సో దట్ ఈస్ హౌ దే కెప్ మీ ఇన్ ద ఫైనల్స్ ఇన్ హైదరాబాద్. ఐ కుడెంట్ గో. దట్ ఈస్ ఇప్పుడు ఈవెన్ నా మైండ్లో అదే ఉంటుంది. ఐ మిస్ ద బస్. అన్ఫార్చునేట్ ఇంజురీ గణేష్ కెరియర్ని బ్రేక్ చేసింది. గణేష్ ఈజ్ నోన్ యాజ్ గన్నీ ఇన్ ది క్రికెటింగ్ సర్కిల్. ఎగ్జాక్ట్లీ. తర్వాత గణేష్కి ఇంకొక పేరు ఉంది, అన్పాలిష్డ్ డైమండ్ అని. ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎట్లా అంటే శివలాల్ గారు ఈ రియలీ సపోర్టెడ్ మీ వెన్ ఈ వాజ్ అ సెక్రటరీ. ఈ వాజ్ వాచింగ్ మీ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్లో చాలా వర్క్ చేసినాక ఆయన ఏం చెప్పారంటే గణేష్ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ బ్యాటింగ్ అప్ యూ షుడ్ టేక్ ఫీల్డింగ్. నోబడీ వర్క్ వెరీ హార్డ్ ఇన్ ఫీల్డింగ్. సో ఆ ఫీల్డింగ్ చేసేప్పుడు ఐస్ టు డూ డెమాన్స్ట్రేట్ చేస్తుండే వికెట్ కీపర్. ఎంఎస్కే ప్రసాద్ గారు వచ్చారు కీపింగ్కి వర్కౌట్కి. చాలా క్రికెటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చారు వికెట్ కీపింగ్కి. ఆ టైంలో కీపింగ్ చేసేప్పుడు వెన్ ఐ కమ్ అవుట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఇట్ వాస్ టోటలీ సాబీ. I couldn't make myself presentation so perfect. That's why they always tell me that everything is fine but you are totally unpolished because you have to present yourself still better. You're very practical, very hard work. ఇంతన్నీ చేసి you have to make yourself little more polish అని అది చేసి అప్పటి నుంచి హరిమోహన్ అని రంజీ ట్రోఫీ ఆడారండి ఆయన అప్పటి నుంచి. అండ్ వన్ శ్రీరామ్ లెఫ్టినెంట్ కర్నల్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఇద్దరు అదే మోడల్గా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ బట్ యూఆర్ టోటలీ అన్పాలిష్. కొద్దిగా పాలిష్ చేసుకోండి, విల్ గో లిటిల్ మోర్ అప్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ క్వాలిటీ అని ఎట్లా ఫీడ్బ్యాక్ అట్లా వచ్చింది నాకు. ఓకే. అలాగే హైదరాబాద్ రంజీ ట్రోఫీ ఫీల్డింగ్ కోచ్గా 10 years ఫీల్డింగ్ కోచ్గా ఉండటం అనేటువంటి ఇట్స్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఆ టైంలో మీరు చూసినటువంటి సక్సెస్ ఎలా ఉంది హైదరాబాద్లో? ఇప్పుడు ఏం చూసామంటే వెన్ ఐ ప్లే దో ఐ డెంట్ ప్లే విత్ అజరుద్దీన్ టుగెదర్ బట్ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ వికెట్ కీపర్ ఫర్ ఆంధ్ర బ్యాంక్ టీమ్. ఆ టైంలో చూసేప్పుడు నోవెల్ డేవిడ్ ది న్యాచురల్ వే ఆఫ్ ఫీల్డింగ్ అండ్ అజరుద్దీన్ ఈజ్ వరల్డ్ క్లాస్ ఫీల్డర్, వీ ఆల్ నో. మీరు కూడా ఎంపైర్గా చూశారు. సో వాళ్ళందరినీ చూసి నేను అనుకున్న హైదరాబాద్ నీడ్ అనదర్ ఫ్యూ
గ్రేట్. అప్పుడు ఆ టైంలో ఓన్లీ వీ సీన్ బ్రిజేష్ పటేల్ అండ్ గులాం పార్కర్ ఫ్రమ్ బాంబే, వీళ్ళిద్దరినే వీ సీన్, అండ్ లేటర్ పార్ట్ వీ సీన్ అజయ్ జడేజా. ముగ్గురిని చూసినాక దెన్ ఐ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు విన్ మ్యాచ్ డెఫినెట్లీ వీ నీడ్ టు డెవలప్ ఫీల్డింగ్ ఆల్సో. We are good in bowling and batting, but fielding Indian were lacking. When I had an interaction with John Tiros also once, then John Tiros also was telling that India need to improve fielding. So నేను అనుకున్న grassroots level, when I got opportunity to be a fielding coach for Ranji Trophy in the Tree tenure, అప్పుడే అనుకున్న ఒక్కొక్క ప్లేయర్ని పర్సనల్గా తీసుకొని ఒక క్యాచెస్, ఐ సీన్ ఓన్లీ అజుద్దీన్ టేకింగ్ లైక్ దిస్ క్యాచెస్. ఐ నెవర్ సీన్ ఎనీ ఆఫ్ హైదరాబాద్ క్రికెటర్స్, particularly we seen MV Sridhar also was going very high in, but later on when it come to silly point for sure, like ఆ టైంలో శ్రీధర్ ఆల్సో వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డూ ఫీల్డింగ్. ఇంత గ్రేట్ క్రికెటర్ ఇట్లా మిస్ అవుతున్నారని నేను ఆ అండర్ 13 నుంచి వెన్ ఐ వాజ్ కోచ్ ఫర్ అండర్ 13, 16, 19, దెన్ లేటర్ ఆన్ రంజీ ట్రోఫీ, అప్పటి నుంచి ఒక్కొక్క ప్లేయర్స్ని గ్రూమ్ చేస్తూనే వాళ్ళే ఇప్పుడు రంజీ ట్రోఫీ అని ఆడుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ తన్మయ్ అగర్వాల్, బి సందీప్, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఐ సీన్ దెమ్, అన్మ విహారీ, వీళ్ళందరికీ ఎప్పుడప్పుడు టైం ఉంటే ఐ యూస్ టు call them and give them closing catches. That's చాలా ఇంపార్టెంట్. You all know that if you want to win ఒక మ్యాచ్ గెలవాలంటే రంజీ ట్రోఫీ కాబట్టి వీ నీడ్ 20 వికెట్స్. సో వీఆర్ ల్యాకింగ్ ఇన్ ద లీడ్ పోతున్నాయి, వైటల్ పాయింట్స్ పోతున్నాయి, అదన్నీ ఆ ఫీల్డింగ్ నుంచి ఎఫెక్ట్ అయినప్పుడు దెన్ ఐ థాట్ ఫీల్డింగ్ ఇస్, యాజ్ శివలాల్ ఏదో సెడ్, దట్ డెఫినెట్లీ ఐ నీడ్ టు బీ ఇన్ ఫీల్డింగ్ అండ్ వర్క్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అని. అట్లనే నాకు ఆ ఫీల్డింగ్ మీద చాలా అది దట్ ఈస్ హెల్ప్ మీ ఈవెన్ ఫర్ వికెట్ కీపింగ్ డ్రిల్స్ ఆల్సో. ఇట్ హెల్ప్ లాట్ ఆఫ్ వికెట్ కీపర్స్ ఐఎమ్ ఏబుల్ టు డూ. సుమన్ ఈస్ డూయింగ్ వికెట్ కీపింగ్ ఫర్ హైదరాబాద్. ఈజ్ రైట్ స్మాల్ ఏజ్. జాంటీ రోడ్స్ తోటి మీకు అసలు ఆ ఇంటరాక్షన్ ఎలా ప్రారంభమైంది? జాంటీ రోడ్స్ తోటి దగ్గర నుంచి గణేష్ నేర్చుకున్నటువంటి ఫైనల్ ఎలిమెంట్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు చందు గారు. బట్ వాట్ ఐ వాస్ థింకింగ్ ఈస్ జాన్ టిరోస్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంటరాక్షన్ వీ హ్యాడ్ విత్ జాన్, బట్ ఆయన హ్యాంగిల్ కానీ ఆయన యాంటిసిపేషన్ కానీ హౌ ఈ వాజ్ షోయింగ్ బై డూయింగ్ ఇట్ ప్రాక్టికల్లీ. అక్కడ ఉప్పల్ స్టేడియంలో ఈ వాజ్ షోయింగ్ వెరీ ప్రాక్టికల్లీ హౌ టు టేక్ దట్ బై సీయింగ్ ద బ్యాట్ హ్యాంగిల్ ఎట్లా చూడాలి, ఏ పొజిషన్ ఎట్లా ఉండాలి, లెగ్ పొజిషన్. అందరూ పైన పార్ట్ అనుకుంటారు కానీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద లోవర్ పార్ట్ నుంచే ఈజ్ టు షో అండ్ రియాక్ట్ వెరీ క్విక్. అండ్ దీస్ థింగ్స్ ఐ లెర్న్ అండ్ ఐ ఇంప్లిమెంట్ దేర్. అండ్ అబౌవ్ ఆల్ ఈవెన్ గ్యారీ కిస్టన్ అండి, వెన్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచెస్, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అక్కడ ఉప్పల్ అయినప్పుడు ఐ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ వివిఎస్ లక్ష్మణ్, గాట్ 72 runs బిఫోర్ ద మ్యాచ్. వన్ డే బిఫోర్ ఐ హ్యాడ్ దెన్ ఐ సీన్ వెరీ క్లోజ్లీ గ్యారీ కిస్టన్ హిట్టింగ్ ద క్యాచెట్ బోర్డ్లో క్యాచెస్. ఇదన్నీ నేను చూసి ఐ వాజ్ ఇన్ఫర్. దెన్ ఐ ఆస్క్ లక్ష్మణ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ అండ్ ఫ్యూచర్ క్రికెట్, దిస్ టైప్ ఆఫ్ క్యాచెస్, బస్ క్యాచెట్ బోర్డ్ కానీ సో మెనీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గణేష్ యూ కెన్ డూ విత్ ఇన్ 2 days. ద ప్యాషన్ విచ్ యూ గాట్ యూ కెన్ లెర్న్ విత్ ఇన్. అండ్ అది చాలా హెల్ప్ అయింది. గ్యారీ కిస్టన్ కానీ జాన్ టిరోడ్స్ ఫైనర్ పాయింట్స్ రియల్లీ హెల్ప్ మీ టు గెట్ సమ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద, బికాస్ హైదరాబాద్లో టాలెంట్ చాలా ఉంది, పిల్లలకి చాలా ఉంది. అక్కడ ఫైనర్ పాయింట్స్ వీ హ్యావ్ టు టెల్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ సిల్లీ పాయింట్, ఫార్వర్డ్ షాట్, లైక్ స్లిప్ క్యాచెస్. వెన్ ఎవర్ లక్ష్మణ్ ఆల్సో హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ హిస్ ఫీల్డింగ్, he always to call me and I used to give VVS Lakshman, Jumkhana Gaun hours together in slip catches. That is how he has improved. Then we had a interaction with R. Sridhar is most hardworking. When we had R. Sridhar, then Ajinkya Rane was dropping so many catches in the slip initial stages lo. Appudu Sridhar, we had discussion. I said, Sridhar, we need to talk about this. Yeah, Ganesh, you can tell, you are senior coach, you can tell. I said, Ajinkya Rane has to be down, little more down, because as well he is very short. If he down, then Ashwin bowling gaani any spinners he can take. So Ganesh low catches. ఉంది ఒక్కొక్క ప్లేయర్ ఇండివిజువల్ గా ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగ రెక్టిఫై చేయాలని. ఎగ్జాక్ట్లీ, దట్స్ వై యాక్చువల్లీ గణేష్ 10 years రంజీ ట్రోఫీకి ఫీల్డింగ్ కోచ్ గా చేసినాడు. అలాగనే గణేష్ ఇంకొకటి చెప్పండి, అంటే మిథాలీ రాజ్ స్టార్టింగ్ టైంలో గణేష్ దగ్గరే బేసిక్స్ నేర్చుకుంది అనేటువంటిది. అలాగనే ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ ఫ్రీక్వెంట్గా మీ దగ్గరికి వస్తూ ఉంటాడు వెన్ ఎవర్ హీ హ్యాడ్ ఫైన్. సో కాబట్టి వీళ్ళకి కోచింగ్ ఇచ్చేటప్పుడు లేకపోతే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చేటప్పుడు గణేష్ ఎలాగా ఉంటాడు?
Yeah, it's actually Mithali Raj, మా ఫ్యామిలీలో we treat her like my our daughter. I got only one son అండి. And Mithali Raj, first time we had interaction with Ore Raj, and that was in railway ground when our Sampath was our coach actually. I used to have three great coaches like Eddie Aibara, Rahmat Beg sir, and finally Sampath. When Sampath is also happens to be my coach. When Sampath was expired, our time lo Mithali I seen she was only 9th class student, 9th or 10th class student. Okay. She was crying in the railway ground. Even I also went there. Then I just patted her. I said, "Don't worry, Sampath sir is my guru. I will see that. I will make you play for country. Okay. This is my dream. Okay. This is my goal." ఇప్పుడు ఏమైందంటే ఆంధ్ర బ్యాంక్లో కూడా వెన్ ఐ వాజ్ గెటింగ్ హండ్రెడ్స్ డబుల్ హండ్రెడ్స్ ఐ వాజ్ డూయింగ్ గుడ్ వికెట్ కీపింగ్ బట్ ఐ కుడెంట్ గెట్ ఛాన్స్ బికాస్ ఆంధ్ర బ్యాంక్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఉండే ప్రసన్న కుమార్ వాజ్ దిలీప్ ట్రాఫీ ప్లేయర్ ప్రసన్న కుమార్ వాజ్ గెటింగ్ వికెట్ కీపర్కి ఇది ప్రాబ్లమ్ ఉంటుంది దెన్ ఐ థాట్ దిస్ కోచింగ్ విల్ హెల్ప్ దెన్ దట్ ఈస్ ద టైమ్ మిథాలి రాజ్ వాజ్ లిటరలీ షీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ దట్ ట్రాజెడీ. Then immediately I said, Mithali, don't worry. I will see that you will play for country. This is my dream. This is my goal. This is my life. Then అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి అండ్ ద వే షీ వాస్ రెస్పాండింగ్ వెరీ నైస్. అక్కడి నుంచి దెన్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో షీ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్. 2 years ఐ వాజ్ ఇన్ బెంగళూరు అండర్ బ్రిజ్ పటేల్ టీమ్ ఆడుతుండే. అప్పుడు వెంకట ప్రసాద్ని అడిగాను, వెంకీ వై డోంట్ యూ కమ్, మై గర్ల్ హెస్ క్రియేటెడ్ వరల్డ్ రికార్డ్. She got 214. That time we had a very big academy in Mabu College School. 20 years నుంచి ఉండే నా అకాడమీ. అక్కడనే అంబటి రాయుడు, లక్ష్మణ్, ఎంఎస్కే ప్రసాద్ వాళ్ళందరూ అక్కడే నా దగ్గర వెన్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ల్యాకింగ్ పర్ఫార్మెన్స్ ఆ టైంలో అందరూ వస్తుంటే అప్పుడు మిథాలిని కంటిన్యూస్గా నేను ఐ వాస్ టేకింగ్ కేర్. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ గ్రౌండ్ ఇస్ బికమ్ వెరీ స్మాల్ క్లోజ్డ్. దెన్ ఐ టోల్డ్ మిథాలి వాస్ ఆస్కింగ్ టర్ఫ్ వికెట్. దెర్ ఇస్ నో టర్ఫ్ వికెట్ దట్ టైమ్. అండ్ ఉమెన్స్ క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ స్టేషన్లో అప్పుడు ఆ టైంలో ఉమెన్స్ క్రికెట్ దే డిడ్ంట్ ఎంటర్టైన్ మచ్. అప్పుడు నేను అనుకున్నా ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఇట్ టు జాన్ మోనోజ్ వేర్ girl started from there only her career. When she was very small, started career there. So I said, John Mono is a good friend of mine. So I said, John, I am sending Mithali Raj to you because to use the turf wicket. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ కోర్స్ అట్లాగనే ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ఆఫ్ కోర్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇండియన్ టీంలో ఒక సెన్సేషన్. సిరాజ్ యాక్చువల్గా జూనియర్ స్టేట్ కావచ్చు, అండర్-23, ఆ తర్వాత రంజీ ట్రోఫీ ఆడినప్పుడు కూడా ఇనిషియల్ స్టేజెస్లో సిరాజ్ని మౌల్డ్ చేసినటువంటిది, ఫీల్డింగ్లో మెలకులు నేర్పింది గణేష్. సో కాబట్టి అప్పుడు సిరాజ్ తోటి ఏ రకమైనటువంటి ఇంటరాక్షన్ జరిగేది? వీళ్ళందరూ మీరు చెప్పిన లెక్క రంజీ ట్రోఫీలో నా 10 years వీళ్ళు సిరాజ్ కానీ, విఆర్ఈ కానీ, తన్మయ్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా వస్తుండే. సిరాజ్ది ఏంటంటే ఫస్ట్ టైం ఢిల్లీలో మ్యాచ్ ఉండే అండి, డెబ్యూ మ్యాచ్. అబ్దుల్ అజీమ్ వాజ్ అ కోచ్, ఐ వాజ్ అ ఫీల్డింగ్ కోచ్. అప్పుడు అబ్దుల్ అజీమ్కి అది ఢిల్లీలో బ్యాటింగ్ ట్రాక్ ఉండే. బ్యాటింగ్ ట్రాక్ ఉన్నప్పుడు ఆల్రెడీ సివి మిలన్ వాజ్ దేర్ ఇన్ ద టీమ్ అండ్ రవి కిరణ్ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. అప్పుడు సిరాజ్ వాజ్ ద థర్డ్ సీమర్. तो Azim had a discussion with me, Ganesh, आज विकेट देखेंगे आप भी आओ बोल के. I said okay Azim भैया. तो what I told Azim is, I said Azim, this boy looked to be very good. I seen him the way he's putting 100%. I'm talking about Mohammad Siraj. Then I said Azim bhai इनको ब्रेक दो. नहीं गणेश बैटिंग विकेट है. बोला नहीं दो, आप देखो कुछ तो भी. हालांकि हाउ एवर यू वांटेड, यू आर ए मेन कोच, आई एम ओनली कैन यू आर आस्क द सजेशन, यू गिव अ ब्रेक फॉर हिम. दिस ब्रेक मे बी ही इज एस्पైరింగ్ టు ప్లే బిగ్ క్రికెట్. డెఫినెట్లీ దిస్ బ్రేక్ విల్ హెల్ప్ హిమ్ అవుట్. అలాగనే యాక్చువల్గా గణేష్, మీరు రంజీ ట్రోఫీ ఫీల్డింగ్ కోచ్గా మొదలుపెట్టిన అప్పటికి ఇప్పటికీ ఎటువంటి మార్పుల్ని గమనించారు? నేను చిన్న బ్రీఫ్గా చెప్తాను. వెన్ వీఆర్ యంగ్ వీ యూస్ టు సీ సునీల్ గవాస్కర్, జిఆర్ విశ్వనాథ్ కానీ వీళ్ళందరినీ ఫీల్డింగ్ చూసాము. ఆ మార్పు ఏం తెచ్చిందంటే మెయిన్లీ బికాజ్ ఆఫ్ ఫిట్నెస్. ద ఫిట్నెస్ లెవెల్ ఎంత హై అయిపోయిందంటే దట్ ఈజ్ రియల్లీ హెల్పింగ్ ఫీల్డింగ్. Generally, you also play as umpire and you see as a scorer also. You also know very depth. You know about every cricketer. I'm talking about 70s and 80s. Our time low when the fielding was taken always on the last thing. They always taken batting first, bowling second, and fielding. Now the thing has come. Fitness has become first. Because of fitness, the fielding is getting a lot of improvement. Every cricketer want to be in the team. Because on those days only batsmen, bowler they are selected. Now you have to select as an all-rounder. For now knowledge ki even wicket keeper also all-rounder only. గణేష్కి
ఐపీఎల్ తోటి కూడా కొద్దిగా కనెక్షన్ ఉంది అనుకుంటా. సన్ రైజర్స్ హైదరాబాద్లో యా ఒకసారి ఆపర్చునిటీ వచ్చినారండి. ఒకసారి నాకు లక్ష్మణ్ గారు ఇచ్చారు ఆపర్చునిటీ. దెన్ ఆ టైంలో హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ సంగకారా కానీ మెనీ ఫారిన్ ప్లేయర్స్ ఆల్సో దే హ్యాడ్ ఇంటరాక్టివ్ విత్ మీ అండ్ ఐ హెల్ప్ దెమ్ ఆల్మోస్ట్. కానీ ఒకటి ఏంటంటే టోటల్ 24 ప్లేయర్స్ ఉండే అండి, 24 ప్లేయర్స్ ఉండే దాంట్లో. వెన్ ఎవర్ ద టీమ్ ఈస్ గోయింగ్ అవుట్ ఆ టైంలో దే ఆర్ లెఫ్ట్ అవుట్ ప్లేయర్స్కి దే టోల్డ్ మీ టు గివ్ హెల్ప్ దెమ్ బ్యాటింగ్ డ్రిల్స్ కానీ ఫీల్డింగ్ కానీ. ఐ రియల్లీ హెల్ప్ మెనీ క్రికెటర్స్ ఆ ఇయర్లో. ఏమైనా గోల్స్ మిగిలి ఉన్నాయా లైఫ్లో? డెఫినెట్ అండి. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో ఎంఎస్కే గారు ఒకసారి ఆఫ్టర్ రంజీ ట్రోఫీ వెన్ ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ బ్యాటింగ్ కోచ్, ఆ టైంలో అజరుద్దీన్ మేడ్ మీ బ్యాటింగ్ కోచ్ ఫర్ రంజీ ట్రోఫీ. ఓన్లీ వన్ మ్యాచ్ ఐ వాజ్ దేర్ అగేన్స్ట్ కేరళ. ఎస్ యు ఆర్ రైట్, అగేన్స్ట్ కేరళ వీ గాట్ బోనస్ విత్ పాయింట్. దాంట్లో 7 points 6 points అని దాంట్లో వచ్చింది. అది ఇయర్లో అది ఒకటే విక్టరీ ఉండే. దట్ ఈస్ ద లాస్ట్ ఇయర్ ఐ వాజ్ విత్ హైదరాబాద్. దెన్ ఇమీడియట్లీ some systems about systems, you know, they say Loda coming. So I was a part of association. So they told me that you should not be in that. You should be always remain as a sub staff like fielding coach kani, trainer kani. So they have given me assistant trainer letter. The moment they have given assistant trainer letter, then I felt it's high time I should leave it, because I don't have any regrets about Hyderabad cricket. They really helped me a lot. And youngsters also, a lot of youngsters are coming out. Hyderabad got huge talent. Nakendante I want to give back to Hyderabad if they given me opportunity. Already Vanka Pratap had interaction with me, and even Azharuddin also had a academy open cheste. That's good for Hyderabad, because talent is there everywhere. Hyderabad lo unna talent ekkada ledu, కానీ దాన్ని ఎట్లా గ్రాస్ రూట్ లెవెల్ చేయాలంటే బేస్ గ్లోరీని ఎలా తేవాలనేటువంటి విధంగా గణేష్ గోల్స్ నిర్ణయించుకున్నాడని చెప్పేసి అని భావిద్దాం. యా, థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ చందు గారు.